సార్ ఈ మధ్య ఒక పాయింట్ బాగా కాంట్రవర్సీ అయింది. మీరు హర్ష సాయి గారిని ఏదో అన్నారని ఒక బీభత్సమైన కాంట్రవర్సీ అయింది. ఎందుకు అనాల్సి వచ్చింది అంటారు సార్ మీరు అలా? చెప్పి మాట్లాడి వేస్ట్ అంటారా? అంటే హెల్ప్ చేస్తున్నారని అందరు చేయాలని చెప్పినా కదా. మళ్ళా వెళ్ళిపోయింది అందరు చేయాలి మంచిదే, కానీ ఎందుకంటే మనం వీడియో తీసుకోమంటాం, మనం వీడియోలు తీసుకోం, వాళ్ళు యూట్యూబ్ వీడియో తీసుకుంటారు, అంతే ప్రాబ్లం. అట్లే మనం కూడా వీడియోలు పెడితే 10 మంది మనకు కూడా అంటే మనం చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సార్. అవుతారు. నేను మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ చెప్పిన పెట్టుకోవచ్చు, ఎవరైనా హెల్ప్ చేయడానికి ఏంది, అదేం ఇబ్బంది లేదు. తర్వాత నెక్స్ట్ వీడియో చెప్పు. ఓకే సార్. ఇది చిన్నబాయ్ గారి ఒక గిఫ్ట్ ఇచ్చారంట ఆయనకి, హ్యాండ్ పెయింటింగ్ చేసి హ్యాండ్ మొత్తం తనంతట తను గీసి ఒక ఫ్యాన్ ఈయనకి గిఫ్ట్ ఇచ్చారు. దీంట్లో ఇది ఏంటంటే దానకర్ణుడు అని రాయడం అనేది ఒక, అంటే అందరికీ దానకర్ణుడు అని బిరుదు రాదు. కర్ణుడు అనే ఒక మనిషే మొత్తం ఏదైనా సరే సర్వస్వం పక్కన వాళ్ళకి ఇచ్చేయగలిగిన వ్యక్తిని కర్ణుడు అంటారు. సో దాని మీద దానకర్ణుడు అని ఎందుకు రాస్తున్నారని మనం సార్ని అడుగుదాం ఒకసారి. సార్ అతను రాసింది ఏమో తెలియదు నాకు, ఇక్కడ తెలియదు, తెచ్చేవరకు తెలియదు. అతను రాసుకొచ్చిండు దానకర్ణుడు అని. మీరు నిజంగానే దానాలు ఏమైనా చేస్తుంటారు సార్? అవసరమైన వాళ్ళకి ఇస్తుంటారా లేదంటే మామూలుగా దానాలే చేస్తారా? ఇట్లానే ఎవరైనా చనిపోయిన డబ్బులు పంపిస్తాను. 500-600 పుస్తమెట్టెలు చేయించినాము. ఓకే, ఎవరైనా గరీబోళ్ళు వస్తే అవసరమైన వాళ్ళకి చేస్తుంటారు. ఓకే, మరి ఇక్కడైతే చూడండి ప్రోగ్రామ్ అన్నదానాలు అవి. సినిమా యాక్టర్ల ఇంట్లో ఇన్ని అవార్డ్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి, సరిపోక పక్క పెట్టినాము. అమ్మో, అసలు పైన ఆఫీస్ కడుతున్నాము, అలా ఇన్ని అవార్డులు ఏంటి సార్ మరి దారుణంగా? ఎవరిచ్చారు సార్ అవన్నీ? కేటీఆర్ తోటి దిగింది అది, మండల్ సుమాన్ హీరో. అంటే ప్రోగ్రామ్ లో పోతా కదా, ఇస్తుంటారు వాళ్ళు, స్థలం లేక అట్లా పెట్టేసి. అంటే రోజులో మీరు ఏం చేస్తారు సార్? ఒక రోజులో ఈ పార్టీలు ప్రోగ్రామ్స్ ఏమైనా పిలిస్తే పోవడమేనా? అంతే. ప్రోగ్రామ్స్ కుస్తీలే అయితే కుస్తీ పోటీలకు కూడా వెళ్తారు. కుస్తీ పోటీలకు ఏదంటే పెళ్లిళ్ళు, ఫంక్షన్లు. మీకు బంధువులు ఎక్కువ కదా, గిఫ్ట్లు ఏదైనా ప్రోగ్రాంలనే ఇస్తారు. ప్రోగ్రాంలకు వెళ్తే ఇస్తారు. ప్రోగ్రామ్స్ లలో ఇవన్నీ ప్రోగ్రాంలలో గిఫ్ట్ ఇచ్చినాయి. స్థలం లేక ఇవన్నీ ఇట్లా పెట్టేసి. ఓకే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తారు. అంటే మీ అందరిని మిమ్మల్ని గెస్ట్ గా పిలిచి ఇస్తారా సార్ ఇవన్నీ? గెస్ట్ గా పిలిచేస్తారు. మరి ఇప్పుడు మీకు మరి బంధువులు ఎక్కువ కాబట్టి ప్రతి ఇంట్లో పెళ్లికి వెళ్ళాలేమో మీరు. మహిళలు అయినప్పుడు ఇది ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనం, చాలానే అవార్డ్స్ వచ్చేసారు మీకు. అప్పుడు కేటీఆర్ గారితో ఫోటో దిగారు, ఇప్పుడు సపరేట్ గా పార్టీ పెట్టారు. వీళ్ళు సార్ మా మదర్, మా ఫాదర్, మీ అమ్మగారు, నాన్నగారు. అమ్మగారు చిన్న ఫ్రేమ్ ఉన్నట్టుంది. అట్లా ఏం లేదు, అది ఫస్ట్ నుంచి. అంటే ఫోటో రెండు కలిపి చేపిద్దామంటే ఫోటో కరెక్ట్ లేదు, దానివల్ల అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు పైన ఫ్లోర్ తీసుకుంటున్నా. ఓకే, తీసుకున్నప్పుడు పెద్ద చెప్పారు. మన అమ్మమ్మ వాళ్ళకి కానీ వీళ్ళకి ఫోటోలు చాలా తక్కువ ఉంటాయి, అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అందరికి. ఫోటో దిక్కెళ్ళి ప్రాబ్లం. ఆడికి ఇక్కడ మన విజయవాడ వెళ్ళినప్పుడు. ఓకే, ఎంత ఉంటుంది సార్ మీ ఇంటి కాస్ట్ మొత్తం? ఎంత ఉంటుందో గెస్ చేయలే. ఇదే 1,50,000 గజం ఉంది. గజం 1,50,000 ఈ ఏరియాలో? ఈ ఏరియాలో. ఎన్ని గజాలు సార్ అప్పుడు? 400 గజం, 400. సింహం పక్కన మీరంటే మీరు కూడా సింహంతో సమానమేనా సార్? సింహం లాంటి మనిషి. సింహం లాంటి మనిషి దర్గా చిన్నబాయ్.